చూసా ఒక హృదయాన్ని కలిసా 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 ఆ హృదయాన్ని అడుగులు వేసా వేసా హృదయముతో అందించానా హృదయముకే చూసా 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 ఒక హృదయాన్ని కలిసా 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 ఆ హృదయాన్ని అడుగులు వేసా వేసా హృదయంతో అందించానా హృదయముకే వెల్కమ్ టు మస్త్ టైం పాస్ విత్ కాజల్ ఓన్లీ ఆన్ ఈటీవీ ప్లస్. మరి ఇవాళ థర్స్డే స్పెషల్. చైతు రావాలి గెటప్ లో, కాజల్ నార్మల్ గా వచ్చింది కాబట్టి. కానీ చైతు ఇంకా రాలేదు, లేట్ లతీఫ్. ఏం చేద్దాం, వెయిట్ చేద్దాం. తల్లి తల్లి అమ్మా పల్లి. బాబు ఇట్రా అమ్మా. ఏమున్నాయి నీకు? మరమరాలు పల్లీలు ఉన్నాయి. ఈ మరమరాలు కదమ్మా, ఈ మురుమరాలు, ఈ పల్లీలమ్మా. బాగున్నాయి, టేస్ట్ చేయొచ్చా? లేదమ్మా. కొనుక్కోవాలా? అవునమ్మా. సరే, నేను కొనుక్కోవాలంటే ఒక కండిషన్. ఏంటి? మా వాడు రాలేదు, వాడు వచ్చేదాకా కొంచెం టైం పాస్. ఏంటమ్మా మీ వాడు ఈ పిల్లలకి ఇది అలవాటు అయిపోయింది. పార్క్ కనిపిస్తే చాలు ఓ అమ్మాయి రావడం, అబ్బాయి కోసం వెయిట్ చేయడం. చైతు అనే యాంకర్ ఉన్నాడు కదా, వాడు వస్తాడనమాట నాతో. ఇవాళ గెటప్ స్పెషల్ ఇంకా రాలేదు, సో వాడు వచ్చేదాకా మనం మస్తు టైం పాస్ చేసుకున్నాము, కాసేపు కాలక్షేపం చేసుకుందాం. కబుర్లు చెప్పండి. అమ్మా నీతో కాలక్షేపం చేసుకోవడానికి, కబుర్లు చెప్పడానికి అంత ఖాళీ లేను. నేను ఈ వనమరాలి పల్లీలు అమ్ముకుంటే గానీ నా పొట్ట ఉండదు, నా ఆంటీలకి భోజనం పెట్టడానికి డబ్బులు ఉండవు. మీరు కూడా ఆంటీలేనా? అంటే మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ నేనే చూసుకోవాలమ్మా. వాళ్ళకి మొగుళ్ళు ఎవరు లేరు పాపం, వాళ్ళకి అన్ని నేనే పెట్టాలా. పల్లీలు అమ్ముకొని వనమరాలు అమ్ముకొని అన్ని సంపాదించాలా. సరే అయితే మీ ప్లేట్ మొత్తం కొనేసుకుంటాను, కూర్చుంటారా? కానీ మోహన్ చూస్తుంటే ప్లేట్ కొనే మోహన్లా అనిపించలేదే, పొట్లం కొనుక్కునే దానిలా అనిపిస్తున్నావు. పొట్లం కూడా కొనుక్కుంటాను, మొత్తం ప్లేట్ కూడా కొనుక్కుంటాను, మీరు కూర్చోండి. ఒట్టు. థ్యాంక్స్ తల్లి, బాగుందమ్మా పల్లి తల్లి. సరే కానీ మీరెందుకు తింటున్నారు? పాడగారు తినేకండి, అన్ని అమ్ముకోవాలి కదా. అమ్మా పొద్దు నుంచి అమ్మి కడుపులో కాయలు కాస్తున్నాయి అమ్మా, ఏమీ తినలేదమ్మా. కాయలు కాయకుండా ఉండాలి. కుక్క పెట్టిన బిస్కెట్ లా ఉందమ్మా, నాకొద్దమ్మా. నేనే కొంచెం కొరికాను బాబాయ్, పర్వాలేదు. నేను ఎంగిల్ తిన్ను, నేను ఆంటీ ఎంగిలే తింటానమ్మా. నాకు కూడా ఒక పొట్లం కట్టివ్వండి. మన షో కూడా స్టార్ట్ చేయాలి మనం. మరి షో స్టార్టింగ్ మనం సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేస్తాం కాబట్టి మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేసేద్దాం. ఈ లోపు మన బాబాయ్ గారు మంచి ముంత మసాలా. అమ్మో నన్ను బాబాయ్ గారు అనొద్దు, పల్లీల బాబాయ్ అంటే బాగుంటది. పల్లెల బాబాయ్ గారు. పల్లీల బాబాయ్ అక్కర్లేదు. ఇగో తల్లి, బాబాయ్ కి రెస్పెక్ట్ ఇచ్చినంత మాత్రం తప్పేం రాలేదు తల్లి. ఇది 10 రూపాయలు అమ్మ గ్లాసు, ఇది 20 రూపాయలు. ఏ గ్లాస్ కావాలో చెప్పు, దాన్ని బట్టి పక్కన కట్టిస్తా. 20 రూపాయల గ్లాస్ ఇవ్వండి. ఉన్నాయా చిల్లరా? ఉన్నాయి. ఓకే, కాలర్తో మాట్లాడతా. బాబు బాగున్నావా? నేను పల్లీల బాబాయ్. హలో కాదు బాబు, పల్లీల బాబాయ్. హలో బాబు, నేను పల్లీల బాబాయ్ మాట్లాడుతున్నాను బాబు. అమ్మగారు సేరు డబ్బాడు పల్లీలు తీసుకొని రమ్మన్నారు. అమ్మగారికి ఫోన్ చేస్తుంటే అమ్మగారు ఫోన్ ఎత్తట్లేదు. నా దగ్గర నీ నెంబర్ ఉంది, అందుకే ఫోన్ చేశాను బాబు. నేను కృష్ణకాంత్ పార్క్ దగ్గర అమ్ముకుంటాను బాబు. కృష్ణకాంత్ పార్క్ దగ్గర పల్లీలు అమ్ముకునే బాబాయిన బాబు నేను. అమ్మగారు రెగ్యులర్ గా వాకింగ్ వస్తూ ఉంటారు, అప్పుడు నా పల్లీలు తినేసి అమ్మగారు వేస్తూ ఉంటారు, వాకింగ్ చేస్తూ ఉంటారు. అమ్మగారు వాకింగ్ చేస్తూ ఉంటారు, అమ్మగారు సేరు పల్లీలు అడిగారు, ఆ పల్లీలు ఇద్దామని చెప్పేసి ఫోన్ చేశాను బాబు. అమ్మగారు ఉంటే ఫోన్ ఇస్తావా కొంచెం?
ఎవరండి? హలో హలో బాబు, అమ్మగారు ఉన్నారు ఇంట్లో? లేరు. అయ్యో బాబు, ఇక్కడ మాకు నా నెంబరు 7773203221 ఈ నెంబర్కి మిస్ కాల్ ఇచ్చారు అమ్మగారు. ఎప్పుడో ఇచ్చారు, ఇప్పుడు నేను చూసి ఫోన్ చేస్తున్నాను బాబు. 7732077321. ఎక్కడన్నా విన్నట్టుందా ఈ నంబరు? ఎవరా? ఈ నంబర్ ఎక్కడన్నా విన్నట్టుందా? 7732077321. ఎక్కడో విన్నట్టుంది కానీ సరే, ఆ నంబర్ ఓకే. ఈ గొంతు కూడా వినిపించలేదు. అర్థం కాలేదా ఎక్కడ విన్నట్టు? పేరేంటి బాబు? రమేష్. రమేష్ బాబు, అమ్మగారు లేరా ఇంట్లో? లేరు. అమ్మగారు ఉంటే ఖచ్చితంగా నన్ను గుర్తుపట్టేవారు. అమ్మగారికి నాకు బాగా కనెక్షన్ ఉంది, పల్లీల కనెక్షన్. ఇదేంటి? మాది ఈటీవీ ప్లస్ లో పల్లీలు అమ్ముకుంటది. మస్తు టైం పాస్. కాజల్ ఇవాళ పల్లెలు బాబాయ్ ఉన్నాడు కాజల్ తో పాటు. మెసేజ్ పెట్టాను చాలా సార్లు, అయినా ఎవరో అనుకుంటున్నా. చూసినావా, నిన్ను సరదాగా ఆట పట్టిద్దాము, ప్రాంక్ చేద్దాము ట్రై చేసాము, సరదాగా ప్రాంక్ అయిపోయినావు. సూపర్ హిట్ గా ఉంది నాకు. రమేష్. రమేష్ ఊరు? మాది ఏలూరు దగ్గర. ఏలూరు దగ్గర ఏంటి ఊరు పేరు చెప్పు? ఊరు పేరు ఆడాలంక. 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 కొల్లేరు తెలుసుగా? కొల్లేరు దగ్గర. బాబు, నువ్వు పల్లీలు తింటూ ఉంటావా? ఏ పల్లీలు ఇష్టం నీకు బాగా? ఉడకబెట్టిన పల్లీలు ఇష్టమా, ఏపిన పల్లీలు ఇష్టమా, ఉప్పుగా? వేపే దాంట్లో కొంచెం బెల్లం వేసుకొని ఆరబెట్టావు అనుకో, చెక్క అవుతుంది. ఆ చెక్క తింటే చాలా బలం. తిను, ఓకేనా? మళ్ళీ ఎక్కువ తినమాక, నీ పక్కన ఎవరు ఉండలేరు, జాగ్రత్త. రెడీ అయిందా? ఏంటది? ఇందాక నేను రెడీ చేయమన్నాను. అదెంతలోకి తల్లి? నీకు ముంత మసాలా కావాలా, పల్లీలు కావాలా, మురుములు కావాలా, అన్ని మిక్స్ కావాలా? ఎప్పు ముంత మసాలా అని ఇందాక చెప్పాను. ముంత మసాలానే కావాలా? ఒక్క నిమిషం తల్లి, ఒక్క నిమిషంలో తయారు చేసిస్తా తల్లి నీకు ముంత మసాలా. ఆ చేతులు ఎక్కడెక్కడ పెట్టారో ఏంటో. నేను చెయ్యి ఎక్కడెక్కడ పెట్టి చేసినా కూడా నువ్వు కూడా ఎక్కడెక్కడ పెట్టుకుని ఆ చేత్తని తింటావు కదా. నేను ముందు శానిటైజర్ తీసుకుని చేతులు ఇట్లా చూపియమ్మా తల్లి, శానిటైజర్ హ్యాండ్ బ్యాగ్ లో ఉంది. నేను కూడా ఇంటి దగ్గర శానిటైజర్ తో కడుక్కొని వచ్చి ఇలా తిప్పుతున్నా. మరి మీ 4 గంటలు పెట్టారు, దాంట్లో అంతా కారుతుంది. అందులో పడితే పడినే, మనం కాదుగా తినేది. నేనేగా తినేది. కానీ నీకు ఇచ్చే దాంట్లో పడలే తల్లి. థ్యాంక్స్ బాబాయ్. నువ్వు నీ క్రియేటివిటీ పట్టు తల్లి. కాదు బాబాయ్, ఇదిగో తల్లి 20 రూపాయలు పల్లి. థ్యాంక్స్ బాబాయ్. ఇందులో పల్లీలు తక్కువ, మురుగునాలు ఎక్కువ కనిపిస్తున్నాయి బాబాయ్. ఎప్పుడైనా ముంత మసాలా తిన్న మొహమైన తల్లి? ముంత మసాలా అంటే మరమరాలు ఎక్కువ ఉండి పల్లీలు అక్కడక్కడ ఉండాలా. పల్లీలు అలా నోట్లోకి వెళ్తే మరమరాలతో మిక్సర్ చెప్పనవసరం లేదు తల్లి. నువ్వు తింటేనే కమ్మగా ఉంటది. తిని చూడు. నేను ఫస్ట్ టైం తింటున్నా బాబాయ్. తెలుస్తుంది మొహం చూస్తేనే. బాగుంది బాబాయ్. ఈ పల్లీల బాబాయ్ పల్లీలు తయారు చేయడం అది బాగోకపోవడం. ఈ పల్లీలు తినే ఎంతో మంది నా వెనక పడుతూ ఉంటారు తెలుసా. తల్లి చూసావా, నా పల్లీలకి నువ్వు తల్లి అయ్యా తల్లి. కాదు బాబాయ్, ఇందులో ఏదో ఉంది. ఏముంది? ఏదో ఉంది. ఏముంది? చిన్న వద్దు. వద్దా? సరే పల్లి మీకు కావాలా? 20 రూపాయలు మాత్రమే. ఎంగిల్ కూడా అమ్మేస్తున్నాడు బాబాయ్. అమ్మా, బిజినెస్ చేసుకోవాలి. 3 ఆంటీలు మెయింటైన్ చేయడం అంటే ఆశావాసి కాదమ్మా. అది కూడా పల్లీల బిజినెస్. పార్క్ లో అమ్మాయిలు ఉంటారనుకుంటే వాళ్ళు పల్లీలు తింటారా? ఆహా, బుర్రాడు వచ్చేసి అమ్మాయిని తినడం, అమ్మాయి వచ్చేసి అది బుర్ర తినడం. అదే జరుగుతుంది పార్క్ లో. ఓకే, స్పెషల్లీ చేతు ఎంత ప్రాపర్టీ వేశారు పల్లీల బాబాయ్ గారు? అమ్మా, అంటారని తప్పుగా అనుకోమాక. అసలు ఇప్పుడు పల్లీలు అనేవి 10 రూపాయలు 20 రూపాయలు. ఇప్పుడు 1000 రూపాయలు 100 రూపాయలు లేకపోతే ఒక 10,000 పెట్టి ఏమన్నా అమ్మినావు అనుకో, బిల్డింగ్లు కట్టచ్చు. నేను పల్లీలు కాబట్టి గుడిసెలు కట్టాను, గుడిసెల్లో కాపురం పెట్టాను. ఎన్ని గుడిసెలు కట్టారు? ఇప్పుడు మా పార్క్ పక్కన గుడిసె ఉంటది, దాంట్లో 2 మెయింటైన్ చేస్తున్నా. ఆ కూతురు నా పల్లెం, అంత తప్పుగా అనుకోమాక. నేనేమన్నాను?
నవ్వుతుంటే తప్పుగా ఇద్దరిని అంటే ఇంకో చిన్న సెటప్ కూడా అనుకుంటున్నాను. మీరు ఎంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అని నేను మురిసిపోతున్నాను. I talk English with all the young ladies in the park, you know, they come and they'll take the pallis. తాతగా పల్లీస్ అంటారు కొంతమంది, అంకుల్ పల్లీస్ అంటారు ఇంకొంతమంది, హే పల్లి బాబాయ్ అని చెప్పేసి అంటుంటారు. That's how I got it. ముచ్చటేసి ఆహా పల్లెలు బాబాయ్ ఎంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు అని నవ్వుతున్నాను. థ్యాంక్ యూ తల్లి. సో ఇక్కడ గుడిసె ఒకటి పార్క్ దగ్గర అండ్ జూబ్లీ హిల్స్ లో ఒక గుడిసె ఉందమ్మా, దాంట్లో మంచిగా ఇద్దరిని పెట్టా. గుడిసెలు కట్టుకునే వాళ్ళు ఎవరిని మెయింటైన్ చేస్తాం, ఇక్కడ పెద్ద సెటప్ ని అక్కడ చిన్న సెటప్ ని, వాళ్ళిద్దరిని మెయింటైన్ చేయడం కోసం పల్లీలు అమ్ముతూ ఉంటాను. మీరు పార్కులకి ఒక అబ్బాయితో ఈ రోజు వచ్చి ఇంకో అబ్బాయితో రేపు వస్తారు, మీరే అబ్బాయిలు మార్చండి, నేను పిల్లల్ని మార్చడం తప్పే ఉంది ఎక్కువ. ఎవ్వరు మార్చుకోవద్దు. అలాగే మన షో ఫార్మాట్ ని కూడా అస్సలు మార్చొద్దు. ఇప్పుడు ఇంకొక కాలర్ కి కాల్ చేయాలి, అందుకే కాల్ చేసేస్తున్నాము. రిజిస్టర్ చేసుకున్నా సుధాకి. ఎవరికి? సుధా. సుధా తల్లి పల్లి. హలో తల్లి. హాయ్ సుధా, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ కాజల్, హౌ ఆర్ యు? ఐ యామ్ సూపర్ డూపర్, హౌ ఆర్ యు? ఫైన్. ఎక్కడ అమ్మా హాయ్. ఇవాళ చైతు కాదు, పల్లెల బాబాయ్. పల్లెలు బాబాయ్. థర్స్డే స్పెషల్. కొవ్వూరు నుంచి ఏం చేస్తుంటావు తల్లి? కొవ్వూరులో హౌస్ వైఫ్. అవునా తల్లి? రోడ్డు మీద ఇంటి దగ్గర పల్లీలు వస్తూ ఉంటారు. కొవ్వూరులో మా వాడు ఉన్నాడు కిరణ్ అని చెప్పేసి, వాడి దగ్గర పల్లీలు కొన్నావు ఎప్పుడన్నా? కొన్నాను. జాగ్రత్తగా చూసుకోండి తల్లి, వాడి దగ్గర కుళ్ళిపోయిన పల్లీలు ఎక్కువ ఉంటాయి, అది ఎత్తు ఉంటాయి. నువ్వు పంపించావు కదా చైతు, సూపర్ ఉన్నాయి. అవునా తల్లి? నేను పంపించిన సరుకు బానే ఉంటది, కానీ వాడి దగ్గర కుళ్ళిపోయి ఉంటాయి, కొంచెం చూసుకొని కొనుక్కో తల్లి. అలాగే. మీ ఆయన మీద ఎప్పుడైనా కోపం వచ్చిందనుకో, వాడి దగ్గర పల్లీలు కొని దాంతో ఏదో ఒకటి చేసి పెట్టే, కోపం తీరిపోద్ది. మా ఆయన మీద కోపం రాదుగా పెట్టడానికి. మీ ఆయన మీద ఏమొస్తుంది మరి కోపం రాకుండా? అందరిలోనూ ఉంది సంథింగ్. ఏమొస్తుంది? ప్రేమ వస్తుంది. మీ ఆయనకి ప్రేమ మీ ఆయన మీద అంత ప్రేమ రానికి కారణం ఏంటో తెలుసా? పల్లీ చెక్క. పల్లీ చెక్క అంత మూడొస్తుందంట. ప్రేమకి ఫలితం ఏమైనా వచ్చిందా? వచ్చింది, 3 months బాబు. థ్యాంక్ యూ. బాబుకి కూడా పల్లీలు పెట్టండి, బాగా ఎదుగుతాడు. అలాగే. పల్లీలో పోషకాలు చాలా ఉన్నాయి, పల్లీలు తింటే ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయి దాంట్లో. సరే. ఎప్పుడైనా నీరసంగా ఉందనుకోండి, పొద్దు నుంచి డైటింగ్ అంటారు కదా, అలా ఏమైనా డైటింగ్ చేసి నీరసంగా అనిపిస్తే ఒక పల్లీ చెక్క తిన్నాం అనుకోండి, బలం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. పల్లీలు తినండి. అలాగే. ఎక్కువ తినమాకండి, మళ్ళీ కింద నుంచి ఏమన్నా వస్తాయి, జాగ్రత్త. ఎంత మంచి నాలెడ్జ్ ఇచ్చారు కదా మన పల్లెలు బాబాయ్. అవును. థ్యాంక్స్ చేయదు, మంచి పల్లెలు బాబా కింద మాకు ఎంత మంచి ఒపీనియన్స్ ఇచ్చినందుకు. మీలాంటి ఆడవాళ్ళ వల్లే మా పల్లీల బాబాయిలకి పల్లీలు ఇలా అమ్ముకొని డబ్బు సంపాదించుకొని సెటప్ మెయింటైన్ చేసుకోవడానికి అవుతుంది. మీలాంటి వాళ్ళు పల్లీలు తినకపోతే మాకు బతుకుంటుందా చెప్పండి? పల్లీలు తినడం వల్ల అనార్థాలు జరుగుతాయని అందరికీ తెలుసు, కానీ పల్లీలు తింటారు కదా. అవును. అందుకే తల్లి ధన్యవాదాలమ్మా. ఒకసారి నా కోరిక మేరకు నేను అన్నట్టు ఒకసారి పల్లి అనగలవా అమ్మా? చెప్పు. పల్లీ అను. పల్లీ. వాయిస్ బల్ల పెట్టండి, ఇంకొకసారి చెప్పవా ప్లీజ్? పల్లీలే. పల్లీలే అనకూడదమ్మా, పల్లీ. 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 పల్లియే బల్లే అంటున్నావు. మా బామ్మర్ది అలాగే అంటాడు, పల్లియే అంటాడు. మనం ఇక్కడ పల్లి అంటాం, వాడు పల్లియే అంటాడు. పల్లి బి అంటాడు, పల్లి సి అంటాడు. అలాగా అమ్మా ఉంటానమ్మా, ధన్యవాదాలు. మీ ఆయన అడిగామని చెప్పండి. మీ ముగ్గుల చెప్పరా? కొడుకండి. కొడుకు. మీ ఆయన పేరేంటి? హరిబాబు. హరిబాబు గారికి హాయ్. మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటే చెప్పుకోవచ్చు మీ హరిబాబు గారికి. మా అబ్బాయికి హాయ్ చెప్పండి. షణ్ముఖ్ వెంకట సాయి పేరు. షణ్ముఖ్ వెంకట సాయికి కూడా హాయ్. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా హాయ్. ఇగో ఈ అమ్మాయి కాబట్టి హాయ్ చెప్తుందమ్మా, నేనైతే ఒక పల్లి వేస్తున్నా, తీసుకో. థ్యాంక్ యూ. యూ వెల్కమ్ తల్లి. అడిగామని చెప్పండి, మీ ఆయనకి కూడా పల్లీలు పెడుతూ ఉండండమ్మా. అలాగే. నైస్ టాకింగ్ టు యు. బాయ్. బాయ్. పల్లి.
తల్లి. సుధాతో మాట్లాడేసాము. మీరు కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే 7732077321 ఈ నంబర్ కి మిస్డ్ కాల్, టెక్స్ట్ మెసేజ్, వాట్సాప్ మెసేజ్ చేయండి. మేము మీకు కాల్ చేస్తాం. హ్యాపీగా కనెక్ట్ అయిపోదాం. బస్ వచ్చింది పల్లి. ఆ బాబు పల్లి. బాబు లేవు బాబు, అబ్బాయికి అమ్మట్లేదు పల్లీలు. ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారంట. మీరు ముందు పల్లీలు తింటున్నారు, వెనక వాళ్ళందరికి ఇబ్బంది అవుతుందంట. సో మీకు లేదమ్మా. ఓకే, పల్లీలు కావాలంటే బస్సు దిగి ఇక్కడికి రా, తినేసి మళ్ళీ బస్సు ఎక్కుతానంటే రాయిస్తా. ఓకే, బాగుంది బాబాయ్, కానీ ఇదంతా చీటింగ్. నేను మొత్తం కొనేసుకున్నాను కదా తల్లి. 2 సెటప్లు 2 గుడిసెలు ఉన్నాయమ్మా, అర్థం చేసుకో తల్లి. సరే బాబాయ్. ఇట్స్ టైం పాస్. యూనో వాట్ టైం పాస్? టైం ఏమంటారు? మస్తు టైం పాస్. కాదు టైం పాస్ ఫుడ్. ఓ టైం పాస్ ఫుడ్ తెలీదా మీకు? ఇప్పుడు జంక్ ఫుడ్ అంటారు కదా, అలాగా పల్లీల్ని మరమరాల్ని టైం పాస్ ఫుడ్ అంటారు. పేరెంట్స్ కి అడిగావు అసలు నువ్వు? ఏంటి బాబాయ్? పల్లీల పాపారావు. పల్లీల పాపారావు పీపీనే నేను. మా షో ప్లాన్ ప్రకారం మేము ఇంకొక కాలర్ కి కాల్ చేస్తాం. అజయ్ రిజిస్టర్ చేసుకున్నాడు, అంటే అజయ్ తో పాటు చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, కానీ అజయ్ ని సెలెక్ట్ చేసాం మనం. మాట్లాడదాం అజయ్ తో. హలో హాయ్ అజయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ కాజల్. హాయ్. హౌ యూ అజయ్? ఫైన్. ఎక్కడి నుంచి? వరంగల్. మీ వాయిస్ సూపర్ ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఏం చేస్తుంటారో చెప్పలేదండి ఇంతకీ అజయ్. ఇంటర్ సెకండ్ ఇయర్. ఏ గ్రూప్? సిసి. ఓకే, ఇవాళ థర్స్డే స్పెషల్ మస్త్ టైం పాస్ లో చైతు గాడు ఉన్నాడు, పల్లీల బాబాయ్ గెటప్ లో. సో మాట్లాడేసి. పల్లి. హలో పల్లీలే బాబు. బాబు బాగున్నావు తల్లి? బాగున్నా. చాలా బాగున్నాను నాన్న. 3 పల్లీలు 6 మరమరాలతో సుఖంగా ఉన్నాను నాన్న. ఎప్పుడన్నా కృష్ణకాంత్ పార్క్ వచ్చావు తండ్రి? కృష్ణకాంత్ పార్క్ వచ్చావు ఎప్పుడన్నా? పార్క్ వచ్చాను. ఎవరితో వచ్చావు? ఎంతమందితో వచ్చావు? ఒక్కడే వచ్చావు పార్క్కి? ఫ్యామిలీ మెంబర్స్ వచ్చా. ఓ ఫ్యామిలీతో వచ్చావా? అయితే ఖచ్చితంగా నీ ఫ్యామిలీ అందరు నా పల్లీలు తినే ఉంటారుగా, గుర్తున్నానా? ఆ పల్లీల బాబాయే ఇక్కడ ఈ పిల్లతో కూర్చొని షో చేయమంటే షో చేస్తున్నా. ఈ పల్లీలు మొత్తం కొంటాను, అందుకే ఇక్కడ కూర్చున్నాను నాన్న. థ్యాంక్ యూ నాన్న. బాబు ఇప్పుడు పల్లీలు, నీకు పల్లీలు అంటే ఇష్టమా మరమరాలు అంటే ఇష్టమా? పల్లీలంటేనే ఇష్టం, మీరు అమ్ముతాను కాబట్టి. నేను మరమరాలు కూడా అమ్మడం స్టార్ట్ చేస్తాను నాన్న. ఈసారి వచ్చినప్పుడు ఫ్యామిలీ మొత్తానికి మరమరాలు కూడా పెడతాను. ఓకేనా? ఒక్కసారి నేను పల్లీలు అంటాను, అలాగే అంటావు నువ్వు కూడా? అంటా. ఆ పల్లీ కాదు నాన్న, అలా కాదు. ఆ పల్లీ అది తన స్టైల్ బాబాయ్. అన్నాను కదా తల్లి. అను బాబు. Nice talking to you, Ajay. Thank you so much for joining with us. Bye. మీరే చెప్పండి, ఎన్ని రకాలుగా పల్లి అనొచ్చు? అంటే ఇప్పుడు మీరు పల్లి అంటున్నారు, కానీ మీ నాన్నగారు ఎలా అనేవారు? మీ తాతయ్య గారు ఎలా అనేవారు? మీ ముత్తాతయ్య గారు ఎలా అనేవారు? ముత్తాతయ్య గారు తెలీదు, ఆయన పుట్టక ముందు వెళ్ళిపోయారు. ఆయన ఎలా అనేవారు తెలీదు. మా నాన్నగారు మా తాతయ్య గారు ఎలా అనేవారు, అండ్ నాకు పుట్టబోయే బిడ్డకి ఎలా అనిపిద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను. నేను కూడా చెప్తాను. నేను వచ్చేసి ఎలా అంటాను? ఎలా అంటారు? మా తాతగారు రైల్వే స్టేషన్ లో రైల్లో అమ్ముకునేవారమ్మా. ఏమనుకునేవారు? అంటే తంపడకాయలు, తంపడకాయల్ని కాయలు ఇన్ని వదిలేసేవారా? మా తాతగారి స్టైల్ అది. అంటే ఇప్పుడు మాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంది, దాన్ని మేము మాకంటూ ఒక పేటెంట్ రైట్ పెట్టుకుంటాం. మాది ఎవరు రిపీట్ చేయకూడదు, మా బిజినెస్ మాదే అని చెప్పేసి. మాకు గవర్నమెంట్ మంచి సపోర్ట్ కూడా ఇస్తుందమ్మా, ఎందుకంటే మేము కూడా ట్యాక్స్ కడుతూ ఉంటాం కదా. మా తాతగారు వచ్చి అనేవారు. ఆ తాతగారు ఆ సౌండ్ ని చూసి మన ఈటీవీలో ఒక సీరియల్ కి కూడా సౌండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గా పెట్టుకున్నారు. తెలుసా అమ్మా? అన్వేషిత అని సీరియల్ వచ్చేది, దాంట్లో దాన్ని కొంచెం మోడిఫై చేసి ఎగ్జాక్ట్లీ పెట్టుకున్నారు. చూసారా? అప్పుడు మా తాతారు గారికి సన్మానం కూడా చేశారు తెలుసా, ఆ సౌండ్ కి అవార్డు కూడా ఇచ్చారు. అది తంపడకాయలు అంత ఫేమస్ మా తాతగారు గురువారావు గారు. ఇంకా మా నాన్నగారు మల్లేశ్వరరావు గారి విషయానికి వస్తే కనుక ఆయన స్టైల్ అంతా కూడా డిఫరెంట్ ఉండేది. ఆయన ఎలా ఉండేవారు తెలుసా?
సో ఆయనది బిజినెస్ నడిచేవాళ్ళు ఒక్కసారి నడిచి చూపించరా తప్పకుండా తల్లి. నువ్వు ప్లేట్ కొంటా అన్నావు, నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను తల్లి. ప్లేట్ ఇలా పట్టుకున్నారు మా నాన్నగారు. ఆయన వచ్చేసి రోడ్ల మీద అమ్మేవారు. అప్పట్లో పార్క్లు ఇవన్నీ డెవలప్ అవ్వాలి. మా తాతగారు రైల్వే స్టేషన్, ఆయనకి మంచి బిజినెస్ ఉండేది. మా నాన్నగారికి వచ్చేసి రోడ్ల మీదే. ఆయన వచ్చేసి మళ్ళీ అప్పల్లి పల్లి అప్పల్లి అని ఇలా అమ్మేవారు. నాన్నగారికి చాలా బాగుందండి. మళ్ళీ మళ్ళీ ప్లీజ్. ఓకే మళ్ళీ అప్పల్లి అప్పల్లి అనేవారమ్మా. బాగుందండి. థ్యాంక్స్ అన్న, చాలా బాగుంది. మరి అట్లా ఇట్లా ఇట్లా అంటుంటే పల్లీలు పడిపోయావు కాదా? లేదు, బ్యాలెన్సింగ్ అదే కదా నాన్న. ఇప్పుడు మేము ఏం చేసినా కూడా ప్రాక్టీస్ అనేది ఉంటుంది మాకు. అంటే ఇప్పుడు మా నరాల్లో ఉంటది పల్లీలు అమ్ముకోవడము. మా తాతగారు అయితే అసలు ఆ పల్లీల ఇస్త్రీల ప్లేట్లో పట్టుకుని కూడా బ్యాలెన్స్ చేసేవారు, తంపలకాయ కింద పడిపోకుండా. ఆయన బుట్ట మెయింటైన్ చేసేవారు. మా నాన్న వచ్చేసి సంచి మెయింటైన్ చేసేవాడు. అది కొంచెం స్టైల్ గా ఇలా పొట్లన్నీ కనిపిస్తే బాగుంటుందని చెప్పేసి మనం ప్లేట్ మెయింటైన్ చేస్తాం. నువ్వు దాని నుంచి చూసినావు అసలు ఎలా చూస్తున్నా. రెస్ట్ చేసుకున్న వాళ్ళ నుంచి మానసకి కాల్ చేద్దాం బాబాయ్. తప్పకుండా తల్లి. ఏది మానస అంటే మనస్ గడితో వస్తుంది పార్క్. ఆ పిల్ల అమ్మో నాకు తెలియదు బాబాయ్. అది మనసుతో ఒకసారి వస్తుంది, తర్వాత భరత్ తో వస్తుంది, తర్వాత సాయితో వస్తుంది. 3 రోజులు ముగ్గురుతో వస్తుంది. ఆ పిల్ల అయితే మాత్రం అడగాలి. మా కాలర్ బాబాయ్, మీరు అలా అనకండి బాబాయ్. అయితే ఈ పిల్ల కాదనుకుంటా. ఆ మానస అంటే 10 రూపాయలు అమ్మోయి చూస్తున్నావు కదా, 10 రూపాయలు నాకు పంపి ఎవరో ఒకరిని తీసుకొని. హలో మానస, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ కాజల్, హౌ ఆర్ యు? సూపర్ ఉన్నా మానస. ఎక్కడి నుంచి? నెల్లూరు. ఏం చేస్తూ ఉంటావు? నేను మ్యారేజ్ అండి అది. ఓకే, ఎంతమంది పిల్లలు? 2 బాబులు, అశ్వత్ ఆరుద్ర. అశ్వత్ ఆరుద్ర. ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి? 4 years అయింది. సూపర్. ఎలా ఉన్నారు? చైతు పల్లీలు అమ్ముతా ఉన్నారా? ఎంత చైతు? ఈ గ్లాస్ 20 రూపాయలు తల్లి, ఈ గ్లాస్ 10 రూపాయలు అమ్మా. అవునా? ఏ గ్లాస్ కావాలి? 10 రూపాయలు 20 రూపాయలు. 10 రూపాయలు గ్లాస్ చాలు చైతు. మొహం వినిపించి కదా అనిపించింది 10 రూపాయలు బాపతాయని. 20 రూపాయలు పెట్టే అలా కనిపించలేదు నీ వాయిస్. హౌస్ వైఫ్ చైతు. ఏమ్మా? హలో కాజల్, హౌస్ వైఫ్. నేను రోజు చూస్తుంటాను కాజల్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ దేన్ని చూస్తూ ఉంటావు? మస్తు టైం పాస్. మస్తు టైం పాస్ లో నీకేం నచ్చుతుంది, ఏం చూస్తూ ఉంటావు అంటున్నా? కాజల్ చేస్తున్నాయి కదా. థ్యాంక్ యూ సో మచ్. మనసా చెప్పు చైతు. రోజు సోమవారం నుంచి శనివారం దాకా మస్తు టైం పాస్ నార్మల్ గా చూస్తూ ఉంటావు తల్లి టీవీలో. చూస్తాను. అదే కనుక నువ్వు నా పల్లి కొనుక్కొని పల్లీలు తినుకుంటూ చూసావు అనుకో, డబుల్ మస్తు టైం పాస్ అయింది తల్లి నీకు. ఓకే ఓకే. సో ఇప్పటికైనా 20 రూపాయలు కొనవా ప్లీజ్? నాకు 20 రూపాయలు 10 రూపాయలే కావాలి. మీరు మారమ్మా. అందుకే నేను మా నాన్నలాగా తప్పు చేయట్లేదు. మా నాన్న ఇంటింటా తిరిగి ఒక ఇల్లే కట్టాడు, నేను పార్కుల్లో తిరిగి 2 ఇళ్ళు కట్టాను. ఇంటింటికి తిరిగి ఇలాగే బేరాలు ఆడతారు. అదే పార్కుల్లో అయితే పోరి ఉంటుంది కాబట్టి చచ్చినట్టు కొంటారు. ఏం చెప్తావు చైతు? చెప్తా కదా. దీనే పల్లీల భారతం అంటారు. పల్లీలు అమ్ముకుంటే ఎలా అమ్ముకుంటావు చెప్పు, చేసి చూపించు. ఎలా అమ్ముతాను? పల్లీలే ఆ పల్లీలే అంటే ఎర్రగడ్డ తీసుకెళ్తారమ్మా. ఎవరో పిచ్చిదని చెప్పి అలా అనకూడదు. వద్దు, ఆ యాస చెప్తే పిచ్చోళ్ళు అనుకుంటారు. అలా కాదు, ఆడవాళ్ళు వచ్చి పల్లీలు అమ్మే దాంట్లో ఒక రీతి ఉంది. వాళ్ళ దగ్గరికి వచ్చి అందరూ కొనుక్కోవాలంటే ఒక వాయిస్ మాడ్యులేషన్ అనేది ఉంటది పల్లీలు అమ్ముకోవడంలో. ఎలా చెప్పు చేతు? ఆ పల్లి అన్నారనుకో, అది కూడా కొంచెం సిగ్గుపడుతూ అనాలి. ఆ పల్లి అంటూ సిగ్గుపడుతాను తల్లి. అబ్బా పల్లి సరిపోయింది. చాలా నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్ 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 బాయ్.
నవ్వడం కూడా పల్లీలతోనే నవ్వుతారా? జీవితమే పల్లీలతో అయిందమ్మా. నా జీవితం అంతా పల్లీలే తెలుసా. నాకు ఇప్పుడు మా పిల్లలు కానివ్వు, నా పిల్లలు కానివ్వు, ఇప్పుడు చలికాలం వచ్చింది అనుకోండి, మీరు ఏమంటారు అంటాం. అదే కానీ చెల్లి అంటారు కదా, మేము పల్లి. అమ్మా మా పల్లీలకి ఇంకొక సాంప్రదాయం కూడా ఉందమ్మా. ఇప్పుడు పెద్ద పెద్ద ఇళ్లలో పెళ్లిళ్ళు అవుతూ ఉంటాయి కదా. సో నార్మల్ గా వచ్చేసి పల్లీల ఫ్యామిలీ విషయానికి వస్తే కనుక మా ఇంట్లో హారతి ఎలా ఇస్తారు తెలుసా? పల్లీలతో ఇస్తారా? పల్లీలు, మరంరాలు, గ్లాసులు, పొట్లాలు ఇలా పెట్టి మంగళ గౌరి పల్లీల తల్లి, పల్లీల తల్లి, పల్లీల తల్లి, ఆ పల్లి ఆ పల్లి ఆ పల్లి. ఇవన్నీ చూస్తుంటే నాకు మీ ఫ్యామిలీలో జాయిన్ అయిపోవాలనిపిస్తుంది బాబాయ్. తప్పకుండా తల్లి, కానీ జాయిన్ అవ్వాలంటే మరి నువ్వు పల్లీలు అమ్మితే ఎలా అమ్ముతావు ఒకసారి చూపించు తల్లి. జాయిన్ అయితే నేను కూడా పల్లీలు అమ్మాలా? మరి ఏమంటా కూర్చొని పల్లీలు తినడానిక మా జాయిన్ అయ్యేది? టైం పాస్ చేసుకుంటా కదా. కూర్చొని చేసుకుందిలే ఒకసారి ఊరికే సరదాగా, అందరూ చూస్తున్నారు కదా. నేను అడగగానే మీరు ఇక్కడ కూర్చున్నారు కాబట్టి మీరు అడగగానే నేను పల్లీలు అమ్ముతాను. ఎలా అమ్మాలి? స్టైల్ కూడా మీరే చెప్పండి. అదే చెప్పాను కదమ్మా, ఆడది పల్లీలు అమ్మిందంటే అందరు కూడా వచ్చి పల్లీలు కొనుక్కోవాలి. సో ఆ మాడ్యులేషన్, ఆ హాస్కీనెస్, ఆ రొమాంటిక్ ఫీలింగ్ అన్ని ఉండాలి తల్లి. వస్తుంది తల్లి. అదే అదే కమాన్ 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 కమాన్. పల్లి అబ్బా పల్లి 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 లేదమ్మా, ఆకలి ఆకలి అన్నట్టు ఉంది. కాదు బాబాయ్, అమ్మాయిలు పల్లీలు అమ్మాలంటే ఎందుకంటే సిగ్గుపడుతూ అనుకుంటూ అమ్మాలి? సిగ్గు లేకుండా అమ్మారు అనుకోండి, వచ్చి దీనికి అసలు సిగ్గు లేదు అంటారు. అదే సిగ్గుపడుతూ అమ్మితే అరే ఈ అమ్మాయి ఏదో బాగుంది అని చెప్పేసి పల్లీలు వచ్చి కొనుక్కుంటూ ఉంటారు. పల్లీలు కదా అమ్ముకుంటుంది, సిగ్గు కాదు కదా. సిగ్గు కాదు కదా పల్లీలు, అది స్టైల్ అమ్మా. చెప్పాం కదా మాదంతా ఒక స్టైల్లో నడుస్తుంది. మీ ఫ్యామిలీ స్టైల్ అంటారా? సరే, బాగా అమ్మానా? ఏదో ఓకే. నీ మోహన్కి అమ్మడానికి లేదు, తినడానికి బాగుంటావు అమ్మా. సరే బాబాయ్, మరి చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళ నుంచి కాదు గానీ నాకు పార్క్ కి నరేష్ అని ఒకటి వస్తాడమ్మా. మొన్న గుంపుతో వచ్చాడు, ఒక 3 అమ్మాయిలు 2 అబ్బాయిలు వచ్చారు. బాగానే ఎంజాయ్ చేశారు. నేను అన్ని చూసాను కూడా, వాళ్ళు ఏమేం చేశారు చెప్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కానీ వాడు 5కి 5 పొట్లాలు తీసుకున్నాడు. 50 రూపాయలు తాత, ఇప్పుడు లేవు తాత అన్నాడు. ఆడి కళ్ళకి నేను తాత ఎందుకు కనిపించాను తెలియదు కానీ తాత లేవు అంటే సరే మనోడు కదా బుడ్డోడు 50 రూపాయలే కదా తర్వాత ఇవ్వను అన్నాను, ఇచ్చాను. వాడు ఇప్పుడు చత్తపత్తాడు, ఫోన్ చేస్తాడు, ఫోన్ ఎత్తట్లేదు. సో ఒక్కసారి వాడికి మన నంబర్ నుంచి కాల్ చేద్దాం. నరేష్ ఎట్లా ఎత్తకుండా ఉంటాడో చూద్దాం. ఫోనే బాబాయ్ నేను చేసేది. అదే అదే. హలో, హాయ్ నరేష్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ అక్క, సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి నుంచి నరేష్? నల్గొండ డిస్ట్రిక్ట్ అక్క. ఏం చేస్తుంటావు? నేను ప్రజెంట్ బీటెక్ ఫైనల్ ఇయర్ అక్క. ఓకే, నైస్. నరేష్ ఏంటి నరేష్ నువ్వు ఇట్లా చేయడం న్యాయం కాదు కదా. సడన్ గా కాల్ కలిసాడు, అనుకోలేదు అక్క మీరు కాల్ కలిసిందిలే. కానీ నువ్వేంటి బాబాయ్ దగ్గర డబ్బులు ఎగ్గొట్టావంట? నేనా? నువ్వే. నరేష్ అంటే నువ్వేగా, నల్లగొండ నరేష్. అవును. చూడు బాబాయ్తో మాట్లాడు. పల్లీలు అమ్ముకున్న బాబాయ్. పల్లి నమస్కారం పల్లి గారు. గుర్తున్నానా? సూపర్, మీరు గుర్తుండరా? ఏమన్నా న్యాయం అన్నా అన్న, తాత తాత అని చెప్పేసి అసలు తాతకి 50 రూపాయలు ఇవ్వకుండా దొబ్బేసినావు కదా అన్న. అలా ఏం లేదన్నా, ఇచ్చేస్తాం, ఖచ్చితంగా ఇచ్చేస్తాం. మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, అందులో ఇచ్చేస్తాం. నాకు అకౌంట్ లో ఎద్దు కానీ నాన్న 3 అమ్మాయిలు వచ్చారు, అమ్మాయిల ముందు పరువు పోకూడదని చెప్పేసి అడగగానే ఇచ్చాను. సో బాధ్యతతో మళ్ళీ పార్క్ వచ్చావు కదా ఇంకో 2 అమ్మాయిలు వేసుకొని, ఆ అమ్మాయిల ముందు కూడా కొనుక్కోవచ్చు కదా. లేదన్నా, ఇప్పుడు డబ్బులు చెల్లట్లేదు కదా, అందుకే మీరు నాకు అకౌంట్ నెంబర్ చెప్పి అందులో ట్రాన్స్ఫర్ చేస్తాను. సర్లే, నాకు నీ మాటలు వింటుంటే డబ్బులు తీసుకోబుద్ది కావట్లేదు. సర్లే, 50 రూపాయలు పల్లీలకి ఏమైందిలే కానీ అవి ఎప్పుడో పోయి ఉంటాయిలే, కింద నుంచి జారిపోయి ఉంటాయి. నరేష్, నువ్వే గనక పల్లీలు అమ్మితే ఎలా అమ్ముతావో ఒక్కసారి చెప్పేస్తే నేను వదిలేస్తా, ఇంకా నేను డబ్బులు అడగను. నేను అమ్మాలా? నువ్వే గనక పల్లీలు అమ్మితే ఎలా అమ్ముతావు చెప్పు, ఇంకా నా డబ్బులు ఇవ్వడం లేదు, వదిలేసి. పల్లి 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 భలే చెప్పావు నువ్వు. అవునక్క. చెప్పు ఇంకోసారి.
సిగ్గేస్తుంది. నీ సిగ్గు కూడా బాగుంది కానీ ఇంకొకసారి సిగ్గుపడుతుంది చెప్పు. ఓకే, పల్లె పల్లి శనగపల్లె. అంతే అక్క. బాబు నరేష్ అక్క ఇంకొక చిన్న మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. నాకు చెప్పు కానీ ముందు ఇక్కడ మన బాబాయ్ చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు, ఎందుకో కనుక్కుందాం. బాబు మీ పిన్ని పేరు ఏంటో చెప్పు బాబు ఒకసారి. పేరు కాజల్ కదా? ఎనీవేస్ ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పు. ఏం లేదు, కాజలకి నేను ఎడ్జిలో చాలా సార్లు చాటింగ్ చేశాను. అక్కడ కూడా నాకు చాలా రిప్లై ఇచ్చారు. రిప్లై ఇచ్చానా? ఇచ్చా ఉంటావు. అవునక్క, మీరు నాకు లైక్ ఇచ్చారు. ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్, టాటా. థ్యాంక్ యూ, బాయ్. బాయ్ బాయ్. నైస్ టాకింగ్ టు యు అజయ్. పల్లి 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 పల్లి. ఏమైంది పల్లి? ఏమైంది బాబాయ్? కొంచెం నీరసం వచ్చినట్టుంది. నీరసం వచ్చింది కదా, ఎందుకు వచ్చింది నీరసం? ఇప్పుడు పల్లి ఇక్కడ నుంచి తీసుకోవాలి తల్లి. అది ఇప్పటి వరకు మీ సుఖాల గురించి, మీ ప్రాపర్టీ గురించి అంతా మాట్లాడుకున్నాం. మీ కష్టాల గురించి చెప్పండి బాబాయ్. కష్టాలు ఏముంటాయమ్మా, ఇప్పుడు పల్లీలు అమ్ముతూ ఉంటాము. పల్లీలు కొనుక్కున్నవాడు పక్కకి తినకుండా అక్కడే తినేస్తూ ఉంటాడు. ఆ పొట్లాలు మళ్ళీ కింద పడేస్తూ ఉంటాడు. అది నాకు నచ్చదు. డస్ట్బిన్ ఉన్నాయి కదా, డస్ట్బిన్ వేసుకోవాలి. రెస్పాన్సిబుల్ బాబాయ్ మీరు. మళ్ళీ ఆ పొట్లాలన్నీ తీసుకెళ్ళాను, డస్ట్బిన్ లో పడేయడం ఎందుకని మళ్ళీ పొట్లాలు కట్టేసి కక్కుర్తి పల్లీలు బాబాయ్ మీరు. అదే గనక నేను ఆ పొట్లాలు కట్టగానే అలాగే వదిలేస్తే అప్పుడు ఏమనేదాన్ని నన్ను? స్వీపర్ ఏదో ఊడ్చిపోయాడు కదా. పార్క్ లో స్వీపర్ లో కూడా మరి వాళ్ళకి పల్లీలు అమ్మడానికే అయిపోతుంది అక్కడ. మళ్ళీ పార్క్ లో స్వీపర్లు అంట. ప్రాంక్ కాల్స్ కూడా ఇంకో మహాద్భుతం మన మస్తు టైం పాస్ లో. సో ఒకళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు, అంటే చాలా మంది రిజిస్టర్ చేసుకుంటారు. నేను చూస్తుంటా. సూపర్ బాబాయ్. ఆ చిన్న సెటప్ దగ్గరికి వెళ్ళి చూస్తుంటా షో. చాలా ఇష్టం. ఒకసారి హాయ్ చెప్పు. పేరేంటి? పల్లీల పేరమ్మ. పల్లీల పేరమ్మకి హాయ్. హాయ్ బేబీ. మరి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఇట్స్ టైం ఫర్ a prank call. బాబాయ్ చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళ నుంచి నవీన్ ని సెలెక్ట్ చేసాము. నవీన్ మధుకి కాల్ చేసి ప్రాంక్ కాల్ చేసి బాగా ఆడుకోమన్నాడు. సో మధుకి కాల్ చేద్దాం. మధు అమ్మాయి అబ్బాయి తల్లి? హలో హలో హాయ్ మధు. మధు దిస్ ఇస్ నాట్ ఫేర్ మధు. హలో మధు. నవీన్ బిహేవ్ చేస్తున్న పద్ధతి నాకు అస్సలు నచ్చట్లేదు మధు. నువ్వు తన బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నేను కాల్ చేసి చెప్తున్నాను. మధు నేను నవీన్ ఫ్రెండ్ మాట్లాడుతున్నాను. నవీన్ నీకు కూడా ఫ్రెండే కదా? నీ పేరేంటబ్బా? మధు అంటే మళ్ళీ మధు అంటావేంటి? నేను అసలే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను, నా కోపం తెప్పించుకున్నావు. నేను నవీన్ ఫ్రెండ్ మాట్లాడుతున్నాను. నవీన్ పద్ధతి అస్సలు బాగాలేదు. అవును, ఏం చేస్తున్నావు తెలుసా నవీన్? మీరు ఎవరు అసలు? నేను నవీన్ ఫ్రెండ్ అబ్బా, నా గురించి చెప్పలేదా నీకు ఎప్పుడు? ఏం చేస్తుండే? నవీన్ నీకు ఎలా ఫ్రెండ్ చెప్పు? ఎవరు? నవీన్ నీకు ఫ్రెండేనా కాదా? నవీన్ నా ఫ్రెండ్. మీరెవరు? నేను నవీన్ ఫ్రెండ్ కానీ నా గురించి ఎప్పుడు నీకు చెప్పలేదా? నవీన్ నీకు హలో నవీన్ నీకు ఎప్పుడు శ్వేత అనే అమ్మాయి గురించి చెప్పలేదా? శ్వేత అనే అమ్మాయి గురించి చెప్పలేదు. నేనే శ్వేతని. శ్వేతనా? ఎవరు శ్వేత? ఎవరు? కాదబ్బా, తను ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? నేను ఎన్ని రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాను తెలుసా, లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు నాకు అర్జెంట్ గా నవీన్ కి కాల్ చేసి కాన్ఫరెన్స్ కాల్ పెడితే నేను మాట్లాడాలి. నా ఫోన్ నా నంబర్ నుంచి అసలు లిఫ్ట్ చేయట్లేదు తను. అసలు ఎవరు మీరు చెప్పండి. అరే మధు నవీన్ అంటుంటే మళ్ళీ ఏంటి మధు, ఎందుకు నాటకాలు ఆడుతున్నావు? నీకు కూడా చెప్పేశాడా నా గురించి? నేను మాట్లాడితే ఎవరు నువ్వు అని చెప్పమన్నాడా? మీరు ఎందుకు నాటకాలు ఆడుతున్నారబ్బా? మీరంతా ఇంతేనా?
ఈ అబ్బాయిలందరూ ఇంతేనా? ఏమో మరి నేను అడిగి చెప్తాను. ఏం అడుగుతావు? నేను లైన్ లోనే ఉంటాను. నువ్వు కాన్ఫరెన్స్ కాల్ కలుపుతావా లేదా ఇప్పుడు? కనుక్కుంటా కాల్ చేసి కనుక్కుంటా. నువ్వు కనుక్కోవడం కాదబ్బా, నేను లైన్ లోనే ఉంటాను. నువ్వు మళ్ళీ పెట్టేసిన తర్వాత ఫోన్ పెట్టేసిన తర్వాత మళ్ళీ నేను ఫోన్ చేస్తే మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయవు నువ్వు. నాకు తెలుసు మీ అందరు అబ్బాయిల గురించి నాకు బాగా తెలుసు. నువ్వు వెయ్యి నేను వేస్తే అడుగు. నేను ఫోన్ చేస్తాను, నాకు కూడా ఇది పని ఉంది. కాదు ఏం దిస్ ఇస్ నాట్, మీరు ఇట్లా చేసేదబ్బా. ఒక అమ్మాయి మంచి ఇలా కష్టపెట్టకూడదు మీరు. నేను ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను నాకు పల్లీలు కొనిపించమని. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పల్లీలు కొనిపించలేదు. మీ ప్రాబ్లం ఏంటి అసలు? అదే నాకు పల్లీలు కొనిపించట్లేదబ్బా. నవీనా? నవీన్ కొనిపించట్లేదు. రోజు కలుస్తాడు, ఒక్క ప్యాకెట్ పల్లీలు కొనిపించమంటే కొనిపించడు. హలో హలో మధు, చెప్పండి. అయ్యా నా పేరు ఎలా తెలుసు మీకు? నా పేరు కాజల్. మీ ఫ్రెండ్ నవీన్ మీకు ప్రాంక్ కాల్ చేయమన్నాడు. వీఆర్ కాలింగ్ ఫ్రమ్ మస్ట్ టైం పాస్ ఈటీవీ ప్లస్. ఓహో మీరా? మేమే. బాగుంటదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చాలా బాగుంటారు. థ్యాంక్ యూ సో మచ్ మధు. మధు నిజంగా? ఓకే చెప్పండి. చెప్పు. నిజంగానే నిజమే లే, నేను నమ్ముతానులే. నిజంగా ప్రాంక్ కాల్ చేసినాం నవీన్. మధు వాడు పొద్దున్న వేస్తే నైట్ వరకు నా దగ్గర ఉంటాడు. శ్వేత అనే అమ్మాయితో తోట తిరుగుతున్నా నేను షాక్ అయినా. సూపర్ గా అయితే ప్రాంక్ కాల్ అయింది. ఓకే 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 థ్యాంక్స్ అండి. ఏమని చెప్తావు మీ ఓడికి? చెప్తా పల్లీలు బాగా తినమని చెప్పు. చెప్పు. ఏం చెప్తావు చెప్పు మీ ఫ్రెండ్కి. చెప్తాలే. అప్పుడప్పుడు ఫోన్ చేస్తున్నారు. చెప్తా కష్టం. ఇప్పుడు చెప్తా. చెప్తా. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉన్నాడు. వీడియో తీసి నేను పంపిస్తాను. వెయిట్ చేస్తూ ఉంటాం నీ వీడియో కోసం. ఓకేనా? సరే సరే ఓకే అండి. నైస్ టాకింగ్ టు యు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. బాయ్ బాయ్. అదమ్మా సూపర్ చేసిన తల్లి. అమ్మా నీకు ఇస్తాన్న ప్లేట్ ఇదిగో తీసుకో తల్లి. థ్యాంక్ యూ బాబాయ్. డబ్బులు ఇస్తేనే వెళ్తా. లక్ష్మీదేవి కటాక్షించింది. వెళ్ళొస్తానమ్మా. మరొకసారి మీ అందరికీ చెప్తాను, పల్లీలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. మొగుడు పిల్లలు పల్లీలతో కాపురం చేస్తే గనక ఎలాంటి ఇబ్బందులు లేకుండా, కష్ట సుఖాలు లేకుండా సుఖాలతోనే ఉంటారని చెప్పేసి, సారీ కష్టాలు లేకుండా సుఖాలతోనే ఉంటారని చెప్పేసి కోరుకుంటూ ఇవాళకి సెలవు తీసుకుంటున్నాను. ఉంటాను. నమస్కారం. పల్లీల ప్లేట్ లేకపోయినా పల్లి పల్లి అనుకుంటూ వెళ్తున్నాడు. సూపర్ క్యారెక్టర్ లో లీనమైపోయాడు కదా మన చైతు. సో విత్ దిస్ కాజల్ ఇంకా చైతు బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది కాబట్టి వీఆర్ సైనింగ్ ఆఫ్. బట్ యూ గైస్ డోంట్ ఫర్గెట్, keep smiling and enjoy every second of your life, and thank you so much for watching us on Mast Time Pass.